శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం సౌందర్యలో 56వ శ్లోకానికి వచ్చాం. 56వ శ్లోకం. తవాపర్ణీ కర్ణీ జప నయన పై శూన్య చకితా నిలీయంతే తోయే నియతమనిమేషా సఫరికా ఇయం చ శ్రీః బద్ధచ్ఛదపుటకవాటం కువలయం జహాతి ప్రచూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. తవాపర్ణే కర్ణే జప నయన పై శూన్య చకితా నిలీయంతే తోయే నియతమనిమేషా సఫరికా ఇయం చ శ్రీః బద్ధచ్ఛదపుటకవాటం కువలయం జహాతి ప్రచూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ఇంకా కళ్ళ గురించి వర్ణిస్తున్నారు. ఆ కళ్ళల్లో కూడా ఎన్ని భావాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఇంకా బాగా ఆవిష్కరిస్తున్నారు ఈ శ్లోకంలో. ఇంకా గొప్ప విషయాన్ని కూడా చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏంటంటే తత్వం చెప్తున్నారు. తత్వంతో పాటు అమ్మవారి కళ్ళను దర్శింపజేస్తున్నారు. ఆ కళ్ళ యొక్క చూపులను కూడా దర్శింపజేస్తున్నారు. ఇది ఇన్ని భావాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. అపర్ణే అమ్మవారిని ఏమని పిలుస్తున్నాడు? అపర్ణ అని పిలుస్తున్నాడు. అపర్ణే ఓ అమ్మ. అపర్ణ ఎందుకన్నారు అమ్మవారిని? అమ్మవారు శివుని కోసంగా తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె ఘోరమైన తపస్సు చేశారు. తన చుట్టూ పంచాగ్నులు పెట్టుకొని ఆ అగ్నుల మధ్యలో తపస్సు చేసింది. చన్నీళ్ళలో మొల వరకు మెడ వరకు వంగి నీళ్ళల్లో ఉండి చలికాలంలో తపస్సు చేసింది. అలా కఠినమైన తపస్సులు చేసింది. ఆ కఠినమైన తపస్సుల్లో భాగంగా పర్ణములంటే ఆకులు ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది. అందుకని ఆమెను అపర్ణ అన్నారు. కాబట్టి ఆ సమయంలో ఆమె తపస్సు చేసిన విధానం చూసి ఆమెకు ఆ పేరు పెట్టబడి కాదు. ఈ పదము వేదాల్లోనే ఉంది. కాకపోతే ఆ సందర్భంలో వెలుపలికి వచ్చింది ఈ పేరు, అపర్ణ అనే పేరు. కాబట్టి అమ్మవారిని అపర్ణ అంటారు. ఈయన కూడా అపర్ణ అని పిలుస్తున్నాడు. అమ్మా, ఈ అపర్ణ నామం చాలా విశేషమైనది. ఇది మనం లలితా సహస్రం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఇది మనం చదివినంత మాత్రాన, మనం అనుకున్నంత మాత్రం, జపం చేసినంత మాత్రాన మనకు రుణ బాధలు ఉండవు. అంటే మనము అప్పులు చేయము. ఒకవేళ అప్పులు మన దగ్గర తీసుకోన్నా కూడా అవి వెంటనే వచ్చేస్తాయి. అటువంటి గొప్ప నామము ఈ నామము. ఈ నామాన్ని తలుచుకున్నంత మాత్రాన, జపం చేసినంత మాత్రాన అంత ఫలితం ఉంది. కాబట్టి మనకి ఈయన ఆ పేరు చెప్తున్నాడు. అపర్ణే తవా నయన. అమ్మ నీ కళ్ళు కర్ణే, కర్ణం చెవులు. నీ కళ్ళు కుడి కన్నుపై కుడి చెవి దాకా, ఎడమ కన్నుపై ఎడమ చెవి దాకా వ్యాపించి ఉన్నాయి. జప దగ్గరగా ఉన్నాయి. ఎక్కడి దగ్గర ఉన్నాయి? ఆ చెవుల దగ్గర దాకా ఉన్నాయి. ఉన్న కళ్ళు ఏం చేస్తున్నాయట? పైశూన్య అంటే చాడీలు చెప్తున్నాయట కళ్ళువి. ఆ కళ్ళు అమ్మవారి కుడి కన్నుపై కుడి చెవితో చాడీలు చెప్తోందట. ఎడమ కన్నుపై ఎడమ చెవికి చాడీలు చెప్తోందట. ఏమని చెప్తోంది? చకితా. అమ్మా, ఇద్దరు భయపడిపోయినారమ్మా నీ కళ్ళు చూచి అని చెప్తున్నాయట. అమ్మవారి కళ్ళు చూచి రెండు భయపడ్డాయట. ఎందుకు భయపడ్డాయట? ఏం అవసరమట భయపడడానికి? ఏమంత పరిస్థితి ఎందుకు వచ్చిందట అనే విషయాన్ని చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు. సఫరికాహ. సఫరికాహ అంటే ఆడబేడిద చేపలు. ఆడబేడిద చేపలు అనేవి అమ్మవారి యొక్క కళ్ళు పోయి చెవులతో చెప్తున్నాయట. ఆ ఆడబేడిద చేపలు ఉన్నాయే
అవి ఇట్లా దొంగతనం చేశాయి అని చెప్తున్నాయట, చాడీలు చెప్తున్నాయట. ఏం చాడీలు చెప్తున్నాయట? అవి చూడు ఏం చేశాయో, ఏం పని చేశాయి ఆ చేపలు. అమ్మవారి కళ్ళల్లో ఉండే ఆ అమ్మవారి కళ్ళని ఏమంటారు? అమ్మవారిని మీనాక్షి అంటారు. చేప కళ్ళ వంటి కళ్ళు గలది అని అర్థం అమ్మవారి పేరు. అలా అమ్మవారి కళ్ళల్లో ఉండే ఆ కాంతిని కనురెప్ప వేయకుండా ఉండే విషయాన్ని ఆ చేపలు దొంగిలించాయి. అందువల్ల దొంగిలించాయి కాబట్టి భయపడుతున్నాయి అవి అని చెప్తున్నాయట. ఆ కళ్ళు పోయి చెవులకి చెప్పగానే అనిమేష అమ్మ అవి కళ్ళు మూయడం లేదు. అనిమేష కళ్ళు మూయడం లేదు. మరి నియతం ఇది నిజమమ్మా, ఇది సత్యం. తోయే నీటి ఎందు నిలియంతే నీళ్ళల్లో పోయి ఆ చేపలు దాంకుంటున్నాయమ్మా. ఎందుకు దాంకుంటున్నాయో తెలుసా? అవి ఆ కళ్ళు చెప్తున్నాయట, ఈ చేపలు ఎందుకు పోయి నీళ్ళలో దాంకుంటున్నాయంటే అవి అమ్మవారి కళ్ళల్లో మా దగ్గరుండే శక్తి తీసుకొని పోయి అవి దగ్గర పెట్టుకున్నాయి కాబట్టి, దొంగిలిచ్చాయి కాబట్టి అవి కనిపించకుండా నీళ్ళలో దాంకో ఉన్నాయి అని చెప్తున్నాయట. చెవుల దగ్గర పోయి కళ్ళు చెప్తున్నాయట. కుడి కన్ను పోయి కుడి చెవితో చెప్తోందట, చాడీ చెప్తోందట. అలాగే ఎడమ కన్ను పోయి ఎడమ చెవితో చెప్తోందట. చూసావా ఆ చేపలు ఎంత దొంగతనం చేశాయో? అమ్మవారి కళ్ళల్లో ఉండే ఆ లెప్పవాటి లేంతరాన్ని దొంగిలిచ్చేసేసి అవి కనిపించకుండా అవి దొంగిలించింది కాకుండా ఎక్కడ బయటకు వస్తే అమ్మవారి కోపం వస్తుందని చెప్పేసి పోయి నీళ్ళు దాంకున్నాయి. మా కళ్ళల్లో ఉండే శక్తి అవి తీసుకున్నాయి అని కళ్ళు చెప్తున్నాయట చెవులకు పోయి. అది ఆ చేపలు చేస్తున్న పని. ఇక్కడ మనకు ఆడబేడిద చేపలే తీసుకున్నారు. ఎందువల్ల అసలు అలా ఎందుకు తీసుకున్నారు? ఆ సపరికాహ అనే ఆడబేడిద చేపలు ఎందుకు చెప్తున్నారంటే ఆడబేడిద చేపలు అనేవి వెండిలాగా మెరిసిపోతుంటాయి. మనకు మామూలుగా అమ్మవారి కళ్ళు చెప్పేటప్పుడు, మీనాక్షి కళ్ళు చెప్పేటప్పుడు చేపలకి ఏముంటుంది? కను రెప్పపాటు ఉండదు. మనకంతా కళ్ళు రెప్పలుంటే కళ్ళు మూసుకుంటాం కదా, చేపలకు రెప్పపాటు ఉండదు. అందువల్ల కూడా చెప్తారు మీనాక్షి అనేది అర్థము. ఇంకో అర్థము చేప కన్ను ఆకారంలో ఉంటుంది, ఆకారం కూడా. అందువల్ల కూడా చేపను తీసుకుంటారు. కానీ ఇక్కడ ఈయన ఆడబేడిద చేపలను బేడిద చేపలు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? అమ్మవారు ఎలాంటిది? అమ్మవారి కళ్ళు ఎలాంటివి? మనల్ని కళ్ళల్లో పెట్టుకొని కాచుకుంటుంది అమ్మవారు. ఇంత విశ్వాన్నంతటి కళ్ళల్లో పెట్టుకొని కాచుకుంటుంది. అదేగాక ఆ కామేశ్వరుడి యొక్క కామాక్షి, కామేశ్వరుడికి కంటికి ఆనందం కలిగించేది. మళ్ళీ కాముడికి శక్తి ఇచ్చింది, ఆమె మన్మధుడికి శక్తి ఇచ్చింది ఆ కళ్ళు, కామాక్షి కళ్ళు. అటువంటి ఆ కళ్ళు ఏం చేస్తాయి? ఈ విశ్వాన్నంతా కూడా చేపలు ఏ విధంగా అయితే అవి గుడ్లు పెడతాయి కానీ పొదగవు. అవి ఏం చేస్తాయి? తమ కంటి చూపుతోనే ఆ యొక్క తమ బిడ్డల్ని పొదుగుతాయి అన్నమాట. కేవలం అవి ఎక్కడో ఉంటాయి, అవి జపం చేస్తున్నట్టుగా కూర్చొని ఆ కళ్ళతోనే ఆ బిడ్డల్ని పొదుగుతాయి అన్నమాట, రక్షిస్తాయి. అలాగే అమ్మవారి కళ్ళు ఎక్కడో ఉంటాయి, మన దీపంలో కూర్చో ఉంటుంది, కానీ ఆ చూపు మనందరినీ రక్షిస్తూ ఉంటుంది. అంత గొప్పది. కానీ ఆ సూర్యకాంతి మనకు వస్తుంది, ఆ చంద్రకాంతి మనకు వస్తుంది, ఆ వేడి వస్తుంది. అమ్మవారి కళ్ళేంది? ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, మూడో కన్ను అగ్ని. ఈ మూడో శక్తులతోనే మనం నడుస్తున్నాం. అమ్మవారి కళ్ళు మన దాకా వస్తున్నా, కాంతి మన దాకా వస్తుంది. ఏ విధంగా చేపల ఎక్కడో కూర్చో ఉన్నా కూడా కాంతి, సూర్యుడు ఎక్కడో ఉన్నాడు ఆకాశంలో, కానీ మన దాకా వచ్చి ఆ కాంతి మనకు పనిచేస్తుంది లేదా? ఆ సూర్యకాంతి మీద పడి చంద్రకాంతి కూడా మనకు చల్లదనాన్ని ఇస్తుంది కదా, ఔషధ శక్తి ఇస్తుంది కదా. అలాగే అగ్నిశక్తి కూడా మనకు ప్రసరిస్తున్నారు కదా. అలాగే చేపలు ఏ విధంగా అయితే దూరంగా ఉండి ఎక్కడో బిడ్డల్ని పెట్టేసేసి పొదుగుతూ కళ్ళతోనే ఎట్లా కాపాడుకుంటాయో, అలాగే అమ్మవారు కూడా తన కళ్ళతో కాపాడుకుంటారు అని ఒక అర్థం. ఇంకో అర్థం ఆడబేడిద చేపలు అని చెప్పి అవి ఆడవాటిని తీసుకున్నాడు, బేడిద చేపలే తీసుకున్నాడు. ఎందుకంటే ఆ బేడిద చేపలకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటది? అవి దగదగదగా మెరిసిపోతూ ఉంటాయి, వెండిలాగా మెరుస్తాయి. మిగతా చేపలకు ఆ చేపలకు తేడా ఉంది. అందుకని కూడా ఆ చేపలు తీసుకున్నాడు ఆయన. ఇంకా అమ్మవారి సహజంగా ఒక తల్లి ఏ విధంగా బిడ్డల్ని కాపాడుతుందో అలాగే బిడ్డల్ని కాపాడుతుంది కాబట్టి ఆడబేడిద చేపలు తీసుకున్నాడు. తీసుకొని చేపలకు సహజంగా ఏముంటుంది?
నిజంగానే నీళ్ళల్లో ఉంటాయి. కానీ ఇక్కడ చేపల గురించి ఆ కళ్ళు చెవులకి ఏం చెప్తున్నాయట? లేదు లేదు, ఈ చేపలు ఎందుకు నీళ్ళల్లో ఉంటున్నాయంటే ఇవి దొంగవి, అమ్మవారి కళ్ళల్లో ఉండే రెప్పపాటు లేనితనాన్ని దొంగిలించాయి, అందుకనే భయపడిపోయేసేసి అవి పోయేసి దాంకో ఉన్నాయి నీళ్ళల్లో అని చెప్పేసి ఈ కళ్ళు పోయి చెవుల దగ్గరికి పోయి చెప్తున్నాయట, చాటులు చెప్తున్నాయట ఆ యొక్క చేప గురించి అని మొదటి 2 లైన్స్లో చేపల గురించి చెప్పారు. తర్వాత 2 లైన్స్లో కువలయం, కువలయం అంటే నల్ల కలువ. అమ్మవారి కళ్ళు ఏం చెప్తారు? నల్ల కలువల్లాగా ఉన్నాయని చెప్తారు. ఆ నల్ల కలువ కూడా ఏం చేసిందట? ఇయం చ శ్రీ, కువలయం అంటే నల్ల కలువ. ఇయం చ శ్రీ, ఆ యొక్క నల్ల కలువ కూడా ఏం చేసిందట? శ్రీ, అమ్మవారి కళ్ళల్లో ఉండే ఆ కాంతిని, ఆ యొక్క దాని యొక్క కలువ పువ్వు యొక్క రేకులు ఎలా ఉంటాయి? కళ్ళలాగా ఉంటాయి. అవి ఏం చేశాడట? ఆ కాంతిని శోభను లాక్కొని ఆ నల్లకలు ఏం చేసిందట? చేదపుట కవాటం, దొంగతనం చేసేసిందట. అమ్మవారి దగ్గర నుంచి కాంతిని అంతా దొంగతనం చేసేసిందట ఆ నల్లకలు కూడా. చేసేసి ఎవరు చెప్తున్నారు? కళ్ళు పోయి చెవులతో చెప్తున్నాయి. అదిగో ఆ నల్లకలు ఉందే భూలోకంలో ఉండేది, దానిలాగా మా కళ్ళు ఉన్నాయని చెప్తారు కవులంతా కూడా. చూడు ఎంత గొప్పదనమో. కానీ అవేం చేస్తున్నాయి? మా కళ్ళల్లో ఉండి కాంతి తీసుకుపోయేసి అవేం చేస్తున్నాయి? దొంగతనం చేస్తున్నాయి. అవి దొంగతనం చేస్తున్నాయి కాబట్టి దొంగలు ఏ విధంగా అయితే పగటిపూట రాత్రిపూట కనిపిస్తారో, దొంగతనం చేయడానికి వస్తారో, ఆ విధంగా అవి దాంకొని ప్రవర్తిస్తున్నాయట ఆ యొక్క కలుపులు. ఎలా? ప్రత్యూషే, పగటిపూట వచ్చేసి అవి కలుపులు ఎలా ఉంటాయి? మగ్గల్లాగా ఉంటాయి, ముడుచుకుంటాయి. పగటిపూట సూర్యుడు వస్తే ముడుచుకుంటాయి, చంద్రుడు వస్తే వికసిస్తాయి కలుపులు. సూర్యుడు వచ్చిన ముడుచుకున్నప్పుడు ఏం చేస్తున్నాయి? బద్ద ముడుచుకుంటున్నాయి. చదపుట తమ రేకులను ముడుచుకొని, ప్రత్యూషే పగటి కాలంలో అవేం చేస్తున్నాయట? ఇట ముడుచుకుంటున్నాయట. ముడుచుకొని కవాటం, తలుపును మూసేసుకొని, నిజానికి సహజంగా జరిగే విషయం అది. ఏదది? సూర్యుడు వచ్చినప్పుడేమో కలుపులు ముడుచుకుంటాయి, చంద్రుడు వస్తే వికసిస్తాయి. కానీ దాన్ని ఎలా ఉందిట? ఆ యొక్క పువ్వు, ఆ యొక్క నల్ల కలువ ఉదయం పూట ప్రత్యూషే పగటిపూట ఏం చేస్తుందట? బద్ద మూసేసాయట, తలుపులు మూసుకున్నాయట. చేదపుట తమ రేకులన్నీ మూసుకున్నాయట, పద్మం మూసేసుకుందట. కవాటం తలుపులు మూసేసేసి జహాతి వెళ్ళిపోతుందట. నిశిచ రాత్రిపూట విఘటయ్య మళ్ళీ వస్తోందట. తలుపులు తీసుకొని మెల్లగా తలుపులు తీసుకొని రాత్రిపూట దొంగలాగా వచ్చేసేసి ప్రవేశిస్తోందట. ఎవరు? ఆ నల్ల కలువ కాంతి. ఆ నల్ల కలువలో ఉండే కాంతి ఏమవుతుందట? ఉదయం పూట ఆ పొద్దున్నే వెళ్ళిపోతుందట. అది ఒక్కలన్నీ ముడిచేసుకొని తలుపులు మూసేసుకొని అది బాగా వికసిస్తుంది రాత్రిపూట. ఉదయం పూట ముడుచుకుంటుంది. ఉదయం పూట ముడుచుకున్నప్పుడు ఏం చేస్తుందట? ఆ తలుపులన్నీ మూసేసి తాళం వేసేసుకొని బయటకు వెళ్ళిపోతుందట పగటిపూట దొంగలాగా కనిపించకుండా. దొంగలు రాత్రిపూట ఏదో పనిచేస్తారు, దొంగతనం చేయడానికి వస్తారు. అప్పుడు దొంగలాగా రాత్రిపూట వచ్చి మా కళ్ళలో కాంతిని తీసుకొని అదేం చేస్తుంది? అప్పుడు బాగా వికసిస్తుంది. ఇది అది చేసే పని ఆ నల్ల కలువ. కాబట్టి ఇవి రెండు ఏం చేస్తాయంటే మాకు భయపడి, మా కళ్ళను అమ్మవారి కళ్ళకు భయపడి దొంగతనం చేసి మా కళ్ళల్లో ఉంది కాంతిని తీసుకొని ఇవి రెండు ఇలా పనిచేస్తున్నాయి. ఏవి? ఆ ఆడబెడిది చేపలు అదే పని చేస్తున్నాయి, నీళ్ళలో పోయి దాముకుంటున్నాయి. ఇది కూడా నల్ల కలువ కూడా ఉదయం పూట సూర్యుడు రాగానే పరిగెత్తి పారిపోయేస్తారు, తాళం వేసుకుని వెళ్ళిపోయేసి రాత్రిపూట వచ్చి ప్రవేశించేసి మా కళ్ళలో వంటి కాంతి తీసేసుకుంటున్నాయి. ఇది అది చేసే పని అని చెప్పి కళ్ళు పోయి చెవులతో చాడీలు చెప్తున్నాయట. అమ్మవారి కళ్ళు కాస్త పోయి చెవులకు పోయి చాడీలు, చూడు ఇలా చేస్తున్నాయి ఇవి. మనం కదా మామూలుగా ఆడవాళ్ళని చాడీలు చెప్తుంటామే, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని. వాళ్ళ వల్ల మాకు ఇది నష్టమైంది, ఇది మాకు నష్టమైంది మనం చెప్తుంటామే. ఆ మాటలనే ఆ కళ్ళు పోయేసేసి ఆ చెవులకు చెప్తున్నాయట. ఆ ఆడబెడితే చేపలు ఏం చేస్తున్నాయంటే మా కళ్ళల్లో ఉండే రెప్పపాటు లేని తీసుకొని పోయేసేసి అవి ఎక్కడ బయటపడుతుందా అని చెప్పి నీళ్ళలో దొంగకున్నాయట. ఆ కలువ పూలు వచ్చేసి మా కళ్ళలో ఉండే కాంతిని తీసుకొని పోయేసేసి అవి రాత్రిపూట వచ్చి దొంగతనంగా వచ్చి రాత్రిపూట వికసించి పగటిపూట తాళం వేసుకొని బయటకు వెళ్ళిపోతున్నాయి.
అది సహజంగా జరిగే, ప్రకృతి సహజంగా జరిగే విషయాన్ని ఆయన ఈ విధంగా మార్చి వర్ణిస్తున్నారు. అంటే ఇలా వర్ణించడం వల్ల ఏమైపోతుంది, మనకు తెలియకుండానే ఆ కళ్ళ ధ్యానం మనం చేస్తున్నాం. ఆ కళ్ళ దగ్గరే ఉన్నాం, ఇంకెక్కడికైనా వెళ్ళిపోయామా? ఆ కళ్ళు కుడి కన్నుపై కుడి చెవితో చెప్పే విషయం, ఎడమ కన్నుపై ఎడమ కన్నుతో చెప్పే విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈ శ్లోకం చదువుతున్నంతసేపు మనకు ఆ భావం వస్తుంది లేదా? ఆయన ఏ విధంగా ఆమె కళ్ళను ధ్యానం చేయించాలని ఈ విధంగా ఒక లేని దాన్ని కల్పించి చెప్తున్నారు. సహజంగా జరిగేదాన్ని ఒక నిందాపూర్వకంగా చెప్తున్నారు. చెప్పి ఇంకా ఎందుకు ఇలా చెప్తున్నారు, మనకి అమ్మవారి యొక్క కళ్ళు, ఆ కామాక్షి తల్లి, ఆ మీనాక్షి తల్లి, ఆ కోలయాక్షి తల్లిని మనం దర్శించాలని చెప్పి అన్ని అక్షరున్న పేర్లున్న తల్లిని, ఆ అపర్ణాదేవిని మనం దర్శించాలని చెప్పేసేసి ఆయన ఇంత బాగా మనకి ఈ శ్లోకంలో ఇంత చక్కగా వివరించేశారు. ఇది సౌందర్యలహరిలో ఈరోజు మనం 56వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.